నా పేరు సిహెచ్ శ్రీనివాసులు, అందరూ రాయుడు అని పిలుస్తారు. నేను 2019 సంవత్సరం నుంచి ఎంతో మేడం వాళ్ళ దగ్గర నమ్మకంగా పనిచేస్తూ ఉన్నాను. అయితే గత 1.5 సంవత్సరం నుంచి నేను రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు తాగుతా అంతా చేస్తూ ఉన్నాను. ఇవి నేను హేమంత్ అనే అతనికి చెప్తా ఉన్నాను, ఇంటికి వెళ్ళినప్పుడు తాగుతా ఉన్నాను అని చెప్పేసి. అయిపోయిన తర్వాత నవంబర్ నెలలో టీడీపీ జనసేన సమన్వయ మీటింగ్ జరిగింది. సమన్వయ మీటింగ్ జరిగినప్పుడు టీడీపీ పార్టీ ఆఫీస్కి వెళ్ళాను. పార్టీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత జనసేన పార్టీలో ఉండే పేట చంద్ర అనే అతను, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మనిషి సుజిత్ ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చంద్ర వచ్చేసి సుజిత్కి నన్ను పరిచయం చేశాడు. మీ ఎమ్మెల్యేకి మీ సీన్ ఉన్నాడు కదా, ఆ విధంగా మా మేడం వాళ్ళకి మాతో రాయుడు 4 గంటలు పక్కనే ఉంటాడు అని చెప్పేసి నన్ను అప్పుడు పరిచయం చేసి నా నెంబరు సుజిత్కి తీపించాడు. సుజిత్కి తీపించిన తర్వాత దానికి పక్క రోజు నేను రేణుగుంట నుంచి కళాశ్రీకి వెళ్తా ఉంటే ఆయన బస్టాండ్ దగ్గర చంద్ర బస్టాండ్ దగ్గర ఉన్నాడు. బస్టాండ్ దగ్గర ఉంటే మాతో ఇంటి వరకు వదులుతాను అని నేను చెప్పాను. చెప్తే సరే వదులుతాను రాయుడు, వదాంరా, నాకు హేమంత్ చెప్పాడు నేను తాగుతామని చెప్పేసి. మేడం వాళ్ళు కూడా లేరు కదా, తాగుదామనేసి నన్ను కళాశ్రీ ఎస్ఎస్ కళ్యాణ మండపం హైవేలో కళాశ్రీ ఎస్ఎస్ కళ్యాణ మండపం దగ్గరికి తీసుకుని వెళ్ళి మందు తాగిపించాడు. మందు తాగిపించి తాగుతా ఉంటే సుజిత్ ఏమన్నా ఫోన్ చేశాడా అని అడిగాడు. లేదు, నాకేం చేయలేదనా అని చెప్పాను. చెప్తానే నాకు జీతం ఎంత ఇస్తారు అవంతా అడిగాడు. నేను 8,000 ఇస్తాను నా అవంతా చెప్పాను. చెప్పిన తర్వాత సుజిత్ ఫోన్ చేశాడు. ఫోన్ చేసి మన మేడం వాళ్ళ గురించి విషయాలు అడుగుతాడు అని చెప్పు, నేను డబ్బులు తీస్తాను వాడి కాడ అని చెప్పాడు. విషయాలు మనం ఎందుకు చెప్పాలి వాడికి సుజిత్కి అని చెప్తే, లేదు రాయుడు ఏం కాదు, వాడు మా పక్కన ఉండే, నువ్వు చెప్తా ఉండు, నేను నీకు డబ్బులు తీస్తాను అని చెప్పాడు. చెప్పిన తర్వాత మళ్ళీ పక్క రోజు నాకు సుజిత్ ఫోన్ చేశాడు. సుజిత్ ఫోన్ చేసి చంద్ర ఏమన్నా చెప్పాడా అని అడిగాడు. మాతో నువ్వు ఫోన్ చేస్తారు, మా మేడం వాళ్ళ గురించి అడుగుతాడు, విషయాలు చెప్తా ఉండు, డబ్బులు ఇస్తాడు అని చెప్పాడు అని చెప్పాను. ఎంత డబ్బులు ఇస్తామని చెప్పాడు అని అడిగాడు. లేదు, నాకు ఎంత ఇస్తామనేసి ఏం చెప్పలేదు, విషయాలు అడుగుతా ఫోన్ చేస్తాడు, విషయాలు అడుగుతాడు, అది మాత్రం చెప్పు అని చెప్పి నేను డబ్బులు తీసాను అని చెప్పాను. సరేలే నేను ఇస్తాను అని చెప్పి దానికి మళ్ళీ 2 రోజుల తర్వాత నేను మేడం వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే పేట చంద్ర అని అతను ఫోన్ చేసి ఎస్ఎస్ కళ్యాణ మండపం దగ్గర ఉన్నాం రాయుడు, 1 నిమిషం వస్తావా మాట్లాడాలా అని చెప్తే నేను బండి వేసుకొని ఎస్ఎస్ కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళాను. బండి అక్కడికి వెళ్తే అక్కడ ఆల్రెడీ సుజిత్ చంద్ర కూర్చొని మందు తాగుతా ఉంటే నేను వెళ్తానే నాకు గ్లాస్లో పోసి తాగు రాయుడు అని చెప్పారు. లేదు నా మేడం వాళ్ళు ఇంటికాడ ఉన్నారు, నేను తాగి వాసన వస్తాను తెలుసుకోవాలి చెప్తాను మళ్ళీ వద్దులేనా అని చెప్తే 1 గ్లాస్ తాగని చెప్పేసి 1 గ్లాస్ ఇచ్చారు. 1 గ్లాస్ ఇచ్చిన తర్వాత నీకు చెప్పినాను కదా, మేడం వాళ్ళ గురించి అడుగుతా ఉంటాడు, ఫోన్ విషయాలు అడుగుతాడు, డబ్బులు ఇస్తాడు అని చెప్పేసి చెప్పాను కదా అని చెప్పి అడిగినాడు. అవును నాకు చెప్పినారు నేను చెప్పాను. చెప్పిన తర్వాత 30 లక్షలు ఇస్తాడంట సుజిత్, విషయాలు చెప్తా ఉంది అని చెప్పాడు. 30 లక్షలు డబ్బులు ఎందుకు అని చెప్పి, నీకు చెప్పావు 8,000 జీతం అని చెప్పేసి నేను అడిగిన బయట వెళ్ళి బాగా హ్యాపీగా ఉంటారు అని చెప్పేసి అప్పుడే నాకు 2 లక్షలు తీసి ఇచ్చాడు. చంద్ర అనే అతను సుజిత్ దగ్గర 2 లక్షల డబ్బులు తీయించాడు. ఆ 2 లక్షల డబ్బులు నేను తీసుకొని నేను ఇంకా డబ్బులకి గుర్తుపడి ఇంకా డబ్బుల కోసం డబ్బుపై ఆశ చేసి ఇంకా 2 లక్షలు ఇచ్చారంటే ఇంకా 30 లక్షలు కూడా ఇస్తారు అని చెప్పేసి ఆ డబ్బులు కూడా తీసుకున్నాను అని చెప్పేసి నేను 2 లక్షల డబ్బులు తీసుకొని పార్టీ హౌస్కి వెళ్ళిపోయి అక్కడ నా రూమ్లో నా ర్యాక్లో నేను బ్యాగ్స్ పెట్టేసి మళ్ళీ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటికాడ పెట్టేసి ఖర్చు పెట్టేస్తా ఉంటే అప్పుడు నాకు సుజిత్ ఫోన్ చేయడం స్టార్ట్ చేశాడు. ఫోన్ చేసి విషయాలు అడుగుతా ఉన్నాడు, ఇక్కడ వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అంతా అడుగుతా ఉన్నాడు. నేను మొత్తం నేను చెప్తా ఉన్నాను. చెప్పేసి టికెట్ కోసం ఏమైనా ట్రై చేస్తున్నాను అంతా అడిగాడు. అవును, మనతో పార్టీ హౌస్కి వెళ్తున్నారు, పార్టీ హౌస్లో మాట్లాడుతున్నారు, నాదేళ్ళ మనతో మాట్లాడుతున్నారు, వాళ్ళు మొత్తం నేను చెప్పేసి ఇంకా ఎలక్షన్ అంతా అయిపోయింది. సుధీర్ రెడ్డికి టికెట్ వచ్చాను రోజు అన్న వచ్చేసి సుధీర్ రెడ్డిని మాతో సుధీర్ రెడ్డి వీడియో ఒకటి మాట్లాడి ఇప్పుడే కాదు ఇంకో వచ్చే 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు మేమే ఇక్కడ ఉంటాము, మమ్మల్ని ఎవరు ఏం చేయలేదు అని చెప్పి వీడియో ఒకటి మాట్లాడుతూ ఉంటే నేను అన్న వాళ్ళు చూసి సుధీర్ రెడ్డిని తిట్టారు. వీడియో ఇంకో 6 నెలల ముందు వచ్చేసి టికెట్ తెచ్చుకొని ఓవర్ యాక్షన్ అనేది అంటా ఉంటే
నేను అప్పుడు వాడికి వాయిస్ మెసేజ్ వాట్సాప్లో రికార్డ్ చేసి వాడికి సుజిత్కి పెట్టాను. సుజిత్కి పెట్టిన తర్వాత చంద్ర వచ్చి నేను అడిగాడు, ఏం బా రికార్డ్ ఏదో పెట్టాము అనుకున్నాను అనేసి. అవునా సుజిత్ అడిగాడు, దానివల్ల రికార్డ్ ఆన్ చేసి పెట్టినా అని చెప్పాను. చెప్పిన తర్వాత సరేలే అనేసి అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రచారాలు జరిగేటప్పుడు రోజు ఫోన్ చేసి అడగతాను, ఏమేమి మాతో పాటు రావడం లేదు ప్రచారాలు మీరు సపరేట్గా ఎందుకు చేస్తున్నారు అంతా అడుగుతా ఉన్నారు. లేదు ఆయన సూర్యుడు ఫోన్ చేయడం లేదు అనేసి మేడం వాళ్ళు రావడం లేదు అనేసి నేను చెప్తా ఉన్నాను. 2 సార్లు పేట చిరంజీవి ఎవరు షాప్ ఎదురుగా బైక్ పార్కింగ్ దగ్గర కూడా నేను సుజిత్ చంద్ర ముగ్గురం కలిసి రెండు సార్లు అక్కడ మాట్లాడుకుంటా ఉన్నాము. ప్రచారాలు రావడం లేదు ఏమి అని అడుగుతా ఉంటే అవి మాట్లాడతామంటే అవి మేము ముగ్గురం మాట్లాడుకునే విషయాలు కూడా పేట చిరంజీవి షాప్ నుంచి హేమంత్ రాము ఒకసారి చూశారు. మళ్ళీ హేమంత్ రాము మన తోట సురేష్ అనే కూడా ఒకసారి చూసి మమ్మల్ని అయితే ఏం అడగలేదు. మేము వాళ్ళు ఉండేది నేను గమనించాను. మళ్ళీ ప్రచారాలు మళ్ళీ రావడం లేదు. మళ్ళీ నామినేట్ ఎలక్షన్ అంతా అయిపోయిన తర్వాత నాకు మళ్ళీ డబ్బులు ఏమీ లేదు. నేను నా ఫోన్ పే అప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉండి నేను చంద్ర షాప్ దగ్గరికి వెళ్ళి అడిగాను, ఏం నా 30 లక్షలు ఇస్తామని చెప్పినా అనేసి నేను విషయాలన్నీ చెప్పాను కదా, ఇప్పుడు నాకు కొంచెం ఇబ్బందిగా ఉన్నది, నాకు డబ్బులు అర్జెంటుగా కావాలి అని చెప్తే పక్కన సరే రాయుడు నేను సీరియస్గా మాట్లాడి చెప్తాను రేపు రా అని చెప్పాడు. సరే అనేసి నేను అప్పుడు ఇంటికి వెళ్ళిపోయేసి మళ్ళీ పక్క రోజు చంద్ర షాప్ దగ్గరికి వెళ్ళి ఏమన్నా మాట్లాడినామన్నా అంటే మాట్లాడినాను పలా వేరే రమ్మన్నాడు అనేసి నన్ను బస్టాండ్ పక్కన గవర్నమెంట్ హాస్పిటల్ సందులో నుంచి అక్కడ గుంతలగడ్డ ఎస్ఎస్ కళ్యాణ మండపం నుంచి ఎంజిఎం హాస్పిటల్ నుంచి రిలయన్స్ పెట్రోల్ బంక్ అట్లా శివనాథపాలెము అక్కడ డ్యామ్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు చంద్ర తీసుకుని వెళ్ళి అక్కడ ఆల్రెడీ సుజిత్ ఉన్నాడు బ్యాగ్ పెట్టుకుని ఉంటే ఏం బాగా మాతో డబ్బులు ఇస్తామని చెప్పినా కదా మా వాడికి అని చెప్పే లోపల వాడు నాకు 20 లక్షలు ఇచ్చాడు. 20 లక్షలు ఇచ్చే లోపల నేను చంద్రాన్ని అడిగినాను, ఏమన్నా నువ్వు తీసాను 30 లక్షలు కదా మళ్ళీ ఏమన్నా 20 లక్షలు ఇచ్చారు అని చెప్తే లేదు దానికి ఆయన సూర్యరెడ్డి ఏదో మాట్లాడతాడంట, ఇంకో పని ఏదో చేయాలంట, ఆ పని చేసిన తర్వాత ఆయన ఇస్తాడంట 30 లక్షలు అని చెప్పి ఇప్పుడు అలా 20 లక్షలు పెట్టుకో అని చెప్పేసి ఇమ్మని చెప్పాడు అని చెప్పి సుజిత్ చెప్పాడు. సరే అనేసి నేను ఆ బ్యాగ్ తీసుకొని వెళ్తా ఉన్న టైంలో ఆయన చంద్ర వచ్చేసి వద్దురాయుడు నువ్వు ఈ డబ్బులు తీసుకోవద్దు, నువ్వు తీసుకోపోయినావు ఎక్కడన్నా పెట్టావు అంటే ఎవరన్నా చూసారంటే మనం అందరం రిస్క్లో పడతాము, మన గురించి ఎవరన్నా అడిగారు, నువ్వు ఎక్కడే డబ్బులు దాచిపెట్టుకోలేవు, నువ్వు అడిగినప్పుడు చెప్పు, అంటే నీకు అవసరం పడినప్పుడు చెప్పు, నేను ఇస్తా ఉంటాను, మేము కూడా ఏమైనా వాడుతూ ఉంటే నాకు అది పెట్టుకుంటాను అని చెప్పేసి దాంట్లోంచి నాకు ఇంకో 2 లక్షలు తీసిచ్చాడు. 2 లక్షలు తీసిచ్చి నన్ను మళ్ళీ వెళ్ళిన రూట్లోనే వాళ్ళ షాప్ దగ్గర తింపేసి ఆయన షాప్లోకి వెళ్ళిపోయాడు. నేను ఆ 2 లక్షలు తీసుకొని ఇంకా నేను మా ఊరికి బయలుదేరి వెళ్ళిపోయేసి 2 రోజుల తర్వాత నేను కొత్త సిమ్ మార్చి వాళ్ళకి సుజిత్కి ఆ నెంబర్ తెలియకుండా ఉండేలోపు బీజేపీ విజయ్ అనే అతనితో పాటు ఒకసారి మా ఊరికి వచ్చాడు. మా ఊరికి వచ్చి విజయ్ మా ఊరికి వచ్చి నాతో మాట్లాడినాడు. సుజిత్ వచ్చేసి నాతో ఏమీ పోవడం లేదంటున్నా అక్కడికి అని అడిగాడు. అవును నేను రోజు ఇంటికాడ నుంచి వస్తానని చెప్పినాను, దానికి వద్దన్నారు, నేను సరైన సిద్ధమని అయిపోయినాను అని చెప్పాను. లేదు అట్లా పోకపోతే అట్లా నువ్వు ఎమ్మెల్యే 30 లక్షలు ఇస్తామని చెప్పి ఇంకో పని చెప్తానని చెప్పినాడు కదా, పోతేనే కదా ఆ పని చేయగలుగుతావు, పోకపోతే ఎట్లా పోవాలి ఖచ్చితంగా ఆడికి అని చెప్పాడు. వాడు చెప్పిన తర్వాత సరిగ్గా వెళ్తాను అని చెప్పాను. ఇప్పుడు వార్త ఉండేది మరి నాకు అని అడిగాడు. వాడు అడిగేలోపు నేను అప్పుడు కొత్త సిమ్ తీసుకొని ఆ కొత్త సిమ్ నెంబర్ వాడికి ఇచ్చాను. వాడు ఇచ్చిన తర్వాత ముందులాగా ఫోన్ చేసి ఎక్కడ వెళ్తున్నారు ఏమి విషయాలు అని తర్వాత అన్నారు. నేను చెప్తా ఉన్నాను, ఒకసారి ఉన్నట్టుంది మీ మేడం మీ సార్ని చంపేమన్నాడు ఎమ్మెల్యే అని చెప్పాడు. వాడు చెప్పిన తర్వాత నేను 2 సార్లు కార్లో వెళ్ళేటప్పుడు ట్రై చేశాను చంపేస్తాను అనేసి, కానీ అది కుదరక నేను వెళ్ళిపోయి మేడం వాళ్ళు నన్ను నచ్చి నేను కావాలనే చేస్తున్నావు అన్నది కొంత డ్రైవింగ్ ఉంది అమౌంట్ దిగుదా అని చెప్పేసి నేను అప్పుడు డ్రైవింగ్ వెనకాల వచ్చి దాని తర్వాత నాకు డ్రైవింగ్ వేయకుండా వేరే పని పెట్టుకునేవాడు.
నేను సుజిత్కి చెప్పాను, మీకు మాతో చేస్తామండి, అది చేసి నాకు కారు ఇవ్వడం లేదు, డ్రైవర్ని మార్చేసినారు అని చెప్పాను. చెప్పిన తర్వాత తను సరేలే అనేసి గమనైపోయిన తర్వాత ఏప్రిల్ 6వ తారీఖు నాకు నైట్ ఫోన్ చేసి కోకోకోలా ఫ్యాక్టరీ దగ్గర రూమ్లోకి రమ్మని చెప్పారు. నేను అప్పుడు ఇంటికి ఆఫీస్లో ఆలస్యంలో పార్టీ ఆర్ట్స్ నుంచి మా ఊరు ఆర్చ్ కాడికి వెళ్ళి అక్కడ అతని కోసం వెయిట్ చేస్తా ఉంటే సుజిత్ వచ్చి తీసుకొని వెళ్ళారు. అది వచ్చేసి మన కోకోకోలా ఫ్యాక్టరీ ఆపోజిట్లో ఒక ఇల్లు లాగా ఉంటుంది, ఆ ఇంటి కాడికి తీసుకొని వెళ్ళాడు. తీసుకొని వెళ్ళిన తర్వాత చంద్ర కూడా వచ్చాడు. అక్కడికి వచ్చి మామూలుగా మందు తాగుతా ఉన్నాము. నైట్ తాగుతా ఉంటే సుజిత్ వచ్చేసి చంద్ర అని అడిగాడు, ఇంకా మీ వాడికి ఇచ్చినప్పుడు ఇంకా ఇచ్చేసినామా లేదా అని అడిగాడు. లేదు నాకడే ఉన్నది, అడిగినప్పుడు ఇస్తాను అని చెప్పాడు. మాతో ఎందుకు నువ్వు అన్నదానం చేస్తానది అనేసి సుజిత్ చంద్ర అని అడిగాడు. లేదు ముందు అంటే అప్పుడు వ్యాపారాలు బాగా చేసినాము, ఇప్పుడు కుదరడం లేదు, ఆ డబ్బుల్లో ఇచ్చిన డబ్బుల్లో నుంచి చేస్తున్నాను అని చెప్పాడు. తర్వాత మీ మేడం వాళ్ళు బర్త్డే వస్తుంది, ఏం ప్లాన్ చేస్తున్నారు అని అడిగాడు. అడిగిన తర్వాత ప్రోగ్రాంలు ఏం అనుకోవడం లేదు, ఇంకా ఏం ప్లాన్ చేయలేదు అని చెప్పాడు. సరే మీ వాళ్ళని అమ్మచ్చా రికార్డు అమ్మ చేస్తున్నాను మాట్లాడేది అవంతా అడిగినాడు. లేదు అంత ఏం చేయలేదు అని చెప్పాడు. చెప్పిన తర్వాత అతను చంద్రాన్ని అతనికి ఫోన్ వచ్చేటప్పుడు బయటికి వెళ్ళి ఫోన్ మాట్లాడుతా అట్లే వెళ్తున్నాడు. ఆలోపు నాకు కూడా మంది ఎక్కువైపోయి నేను పడుకునేసే టైంలో సుజిత్ వచ్చేసి నాకు ఫోన్ తీసుకున్నాడు. నా ఫోన్ తీసుకొని ఏదో నైట్ మొత్తం చూశాడు. చూసిన తర్వాత మళ్ళీ నేను అప్పుడు పడుకునేసాను. తెల్లవారితో లేచి ఫోన్ తీసేటప్పుడు ఛార్జింగ్ అయిపోయి కదా, మళ్ళీ అతనే కేబుల్ ఇచ్చాడు. కేబుల్ ఇచ్చి ఛార్జింగ్ పెట్టుకుంటా ఉంది. అర్ధగంట ఛార్జింగ్ పెట్టుకుని నేను తిరుపతికి వెళ్ళాను, హాస్పిటల్ కాడికి. తిరుపతికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు సుజిత్. ఫోన్ చేశాడు, అంతా తిరుపతికి వచ్చినాను అని చెప్పాను. చెప్పిన తర్వాత సరే అయిపోయిన తర్వాత నైట్ ప్లేస్కి వచ్చేసేయి అని చెప్పాడు. సరే అనేసి నేను అక్కడ అయిపోయిన తర్వాత నాతో పవన్ అనే అతను ఉంటే అతన్ని వాడికి మిట్టుకన్నే దగ్గర టిఫన్ అంతా తీపిచ్చి వాడికి మందు తీసుకోమని చెప్పి వాడికి చెప్పి ఆర్చికారు దిగేసి వాడిని పంపించేసి సుజిత్ వచ్చి నన్ను ఆ రూమ్ కాడికి తీసుకొని పోయాడు. రూమ్ కాడికి తీసుకొని పోయి బిర్యానీ మందు అంతా తీసుకొని వచ్చి తాగుతా ఉండి తింటా ఉండే టైంలో మధ్యాహ్నం టైంలో ఎమ్మెల్యే సుధీరెడ్డి ఆ రూమ్ దగ్గరికి వచ్చాడు. రూమ్ దగ్గరికి వచ్చేసి ఏమో నువ్వేనా అంతా ఉంటాడు పనిచేస్తూ ఉండేది అని అడిగాడు. అవును నేనే చెప్పాను. ఎంత ఇస్తాను నేను జీతం అంతా అడిగాడు. 9,000 ఇస్తున్నారు అని చెప్పాను. 9,000 ఇంకా ఏమన్నా పని చేస్తారా, నేను 19,000 ఇస్తాను, నా కాడికి వచ్చేసే అడిగాడు. లేదు మా మేడం వారికి పడవ వచ్చిన తర్వాత కారు ఇల్లు కొనిస్తామని చెప్పారు, దానికోసం నేను ఆడే ఉన్నాను, మా ఇంట్లో వాళ్ళు అక్కడే ఉన్నాము అని చెప్తారు అని చెప్పాను. సరే నువ్వు రాకపోతే పోయినావు, మీ మామ కోవిడ్లో ఉంటారంటేనే మీ అత్త మీ చెల్లెలు కోడూరులో ఉంటారంట, ఈ మధ్య పెళ్ళి మీ చెల్లెలకి మీ అవ్వ ఒకటే ఇంట్లో ఉంటారంట కదా, మీరు బొఫింగ్ పాలం అంటారు కదా అని అడిగాడు. అవును నీకు ఇవన్నీ ఎట్లా తెలుసు అని చెప్తే నేను ఎమ్మెల్యే నాకు ఇవంతా తెలియకుండా ఉంటుందా అని చెప్పాడు. చెప్పిన తర్వాత మా వాడు ఆల్రెడీ 20 లక్షల డబ్బులు నన్ను ఇచ్చినారా అని అడిగాడు. అవును ఇచ్చాను అని చెప్పాను. దాని తర్వాత సరే నువ్వు నా కాడికి రాకపోతే పోయినావు, మీ మేడం నీ సార్ ఏదైనా ప్రైవేట్గా ఉండే వీడియోలు లేకపోతే పార్టీలు ఎవరికైనా పెద్దలతో మాట్లాడుతూ ఉండే వీడియోలు లేకపోతే ఏదైనా నన్ను చెప్తా ఉండే వీడియోలు లేకపోతే మీ మేడం ఏదైనా వల్గర్గా ఉండే వీడియోలు నాకు ఇచ్చేసేయి, ఆల్రెడీ మా వాడు చెప్పినాడు కదా నీకు 30 లక్షలు డబ్బులు ఇస్తామని చెప్పేసి అని వాడు పక్కన డబ్బులు ఓపెన్ చేసి చూపించి ఈ మాత్రం అవి నాకు ఇచ్చేసినావు అంటే డబ్బులు నీకు ఇచ్చేస్తాను, నేను బయటకు పంపించేస్తాను, నీ పేరు ఏడా రాను, మీరు అన్నీ వెళ్ళి హ్యాపీగా బతుకు అని చెప్పి డబ్బులు లేకుండా తీసుకుని వెళ్ళిపోయాడు. తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొంతసేపు ఉండి నేను తినేసి ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ నాకు 14వ తేదీ సుజిత్ చంద్రాకి చెప్పినాను మాతో ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళేసి వచ్చాను అని చెప్పి మనతో ఏం చెప్పారు అంతా అడిగారు. అడిగితే నేను మాతో పోయినాను, వీడియోలు అడుగుతున్నారు, వీడియోలు మన వాళ్ళు యాడ్ అవుతున్నా కాదులే అన్నా అని చెప్తే లేదు నువ్వు తీయాలి రాయుడు, నాకు తీసి ఇచ్చే వీడియోలు, నేను ఆల్రెడీ 20 లక్షలు ఇస్తామని చెప్పినాను, నేనే తీయించాను కదా, ఆ 30 లక్షలు 30 లక్షలు
ఇంకో 30 లక్షలు వేసి 60 లక్షలు నేను తీస్తాను, నాది బాధ్యత, నేను నన్ను నమ్ము, మళ్ళీ వాళ్ళకి మనకి సంబంధం ఉండదు, పని అయిపోతుంది అని చెప్పేసి ఆ రోజు వెళ్ళిపోయాడు. ఆ రోజు నాకు కొట్టేసాయి అని అతను కూడా 3 సార్లు ఫోన్ చేశాడు. 3 సార్లు ఫోన్ చేసే లోపల నేను ఫోన్ చూడట్లేదు, ఆటోమేటిక్గా రిప్లై కాల్ యూ బ్యాక్ అనేసి పెట్టిన తర్వాత అతను నాకు మెసేజ్ పెట్టాడు. మేము మాకు సుజిత్ ఎమ్మెల్యే ఇంటికి తీసుకోమన్నాడు అంటే మాట్లాడినట్టు కదా ఆ వీడియోలో కూడా తీసి చేరాడు. అంటే సుజిత్ చంద్ర ఆల్రెడీ ముందే మాట్లాడుకోవాలి వీడియోల గురించి, ఆల్రెడీ నేను ముందు విషయాలు చెప్తాను, అంతా ఆల్రెడీ మాట్లాడుకోవాలి ఉండండి. నాకు మెసేజ్ పెట్టాడు, మొత్తం ఆ వీడియోలు తీసిచ్చేది మనం మనం కలిసి ఉండాలి, ఇప్పుడు వాళ్ళని ఊళ్ళో నుంచి తగ్గియాలి, ఆ వీడియోలు తీసిచ్చేయని వల్ల అవుతుంది అనేసి నాకు మెసేజ్ పెట్టాడు. అన్న నువ్వు నాకు మెసేజ్ ఏం పెట్టదున్నా, నా ఫోన్ ఇప్పుడు అకౌంట్ తీసుకుంటామో తెలియదు, ఏదైనా ఉంటే చంద్ర చెప్పు, చంద్ర నాకు చెప్తాడు అని చెప్పాను. చెప్పిన తర్వాత అసలు అనేసి గమనించాను. దాని తర్వాత 23వ తారీఖు వరకు నేను అప్పటి వరకు నేను వీడియోలు ఏం తెలియదు. మన 23వ తారీఖు సుజిత్ నాతో డైరెక్ట్గా మాట్లాడి ఏమి ఎమ్మెల్యేను మాట్లాడిన తర్వాత ఏం నీకు పెట్టలేదా అనేసి బెదిరించి మీ ఇంట్లో గురించి అంతా మాకు తెలుసు అని చెప్పిన వాళ్ళు ఏం పోతూనే ఉన్నావు, మేము మా గురించి మీకు తెలియదు, అప్పుడు మీ మేడం కాదు బోల్కు తీసిన కూడా మేమే, మా గురించి నీకు పూర్తిగా తెలియదు, మేము ఇంట్లో చంపినా చంపేస్తాము, ఏడాడున్నర మొత్తం చెప్పాము కదా, లేదంటే నువ్వు ఇన్ని రోజులు మాట్లాడుకోండి అంతా నా అక్కడ రికార్డులు ఉండవు, నేను బయట పెట్టేస్తాను, బయట పెట్టానంటూ మీ మేడం వాళ్ళు నేను ఏం చేయాలో చేశారు, అందరూ తెచ్చుకోవద్దు, నువ్వు పోలీస్ స్టేషన్ పోయినా కూడా ఏం చేయలేదు, మేడం వాళ్ళు ఏం చేయలేదు, నేను ఏం చెప్తే అదే చెప్తారు అని చెప్పేసి నాకు మర్యాదగా ఇచ్చేది ఎప్పుడు ఇస్తాను అడిగారు. ఇదంతా బర్త్డే ఉండాలి 25వ తారీఖు, నాకు ఫుల్ పనులు ఉన్నాయి, వాళ్ళు మళ్ళీ ఇస్తాను 26వ తారీఖు అట్లా ఇస్తాను అని చెప్పాను. చెప్పిన తర్వాత 26వ తారీఖు ఇంట్లో ఎవరు లేదు, మేడం ఒకటి సోఫాలో కూర్చుంటే నేను కొన్ని కాలానికి కూర్చున్నట్టు కూర్చొని నా ఫోన్ బ్యాక్గ్రౌండ్ వీడియో రికార్డ్ అనే యాప్లో వీడియో ఆన్ చేసుకొని వెళ్ళి 2 నిమిషాల మధ్యలో వీడియో పెట్టే లోపల నా ఫోన్కి వాట్సాప్లో మెసేజ్ వచ్చింది. మెసేజ్ వచ్చే లోపల అది సౌండ్ వచ్చి మేడం అక్కడ తీసుకొని చదివిస్తాను అని చెప్పి తర్వాత అనే టైంలో వీడియో చేసి ఫోన్లో వీడియో చేశాను. నాకు భయంగా వేసి నేను సుజిత్కి ఫోన్ చేశాను, అంత వీడియో తీస్తా ఉంది, నేను దొరుకుతున్నాను, ఏం చేయాలి చెప్తే నువ్వేమని చెప్పావు అని అడిగాడు. నేనేం చెప్పలేదు, నాకేం అడగలేదు, అడిగితే ఏం చెప్పలేదు, నాకు భయంగా ఉన్నది అని చెప్పాను. చెప్పిన తర్వాత మా అన్నయ్య చెప్తే బాగుండదు, ఇంకా ఆల్రెడీ ముందే చెప్పాము కదా, ఇంట్లో అంటే మాకు తెలుసు, వాళ్ళు మేము చెప్పేస్తాము, దీని వెనకాల ఎమ్మెల్యే ఉన్నాడు లేకపోతే నేనున్నాను, మా అన్నయ్య చెప్తా ఉంటే బాగుంది అని చెప్పేసి నీ సౌండ్ రావని వాడు ఫోన్ కట్ చేసిన తర్వాత నేను ఏం చేయాలో తెలియక నేను ఒకటే సాయి అని అతను మెసేజ్ పెట్టాను. నాకు మనతో వీడియో గురించి తెలుసుకోవాలన్నట్టు తీస్తాను దొరుకుతున్నాను, ఏం చేయాలి అని వాడు కూడా ఏం రిప్లై లేదు. దాని తర్వాత నేను పేట చంద్ర మెసేజ్ పెట్టాను, ఆయన మాతో వీడియో తీస్తాను దొరికిపోయినా అని చెప్పే లోపల ఆయన అవునా ఎప్పుడు దొరికిపోయినావు రాదు, నా మీద చెప్పద్దు, డబ్బులు నేను తీసాను, నేను ఎక్కడ తెప్పించుకొని వచ్చేసేది అని చెప్పాడు. చెప్పిన తర్వాత నేను ఆ రోజు ఎమ్మెల్యే కూడా మెసేజ్ పెట్టాను. మాతో వీడియో తీస్తా ఉండే దొరికిపోయినాను సార్ అని చెప్పే లోపల ఎమ్మెల్యే కూడా ఏం పట్టించుకోలేదు, ఏం రెస్పాండ్ అవ్వలేదు. ఇంకా నాకేం చేయాలో తెలియక 2 రోజులు ఆలోచించేసి నేను తెలియకుండా చేసాను అని చెప్దామనేది అది డబ్బులు తీసి ఆన్ అయిపోయిందని చెప్పాను. దానికి లేదు, ఒప్పుకోలేదు, అంటే మేడం వాళ్ళు నమ్మలేకుండా అందుకు ఏం చేయాలో తెలియక నేనే తీసినాను అని చెప్పాను. లేదు నువ్వు ఇదంతా చేయవు, ఇన్ని రోజుల నుంచి మాకు అన్నావు కదా, నువ్వేందో మాకు తెలుసు, నువ్వు చేసినావు అంటే మేము నమ్మము అని చెప్పినాడు. నేను ఏం చేయాలో తెలియక ఇక్కడ నుంచి ఎక్కడైనా పారిపోయేసి ఆ చంద్ర కార్డు ఉండే డబ్బులు తీసుకుని ఎక్కడైనా వెళ్ళిపోదాం అనేసి 4వ తారీఖు తెల్లవారితో వెళ్ళిపోదామని ట్రై చేశాను. కానీ ఇల్లు మొత్తం బీగాలు గమనైపోయినాను. ఆ రోజు మధ్యాహ్నం ఇంకా పైనుంచి దూకేద్దామనేసి నేనే ముందుపై నుంచి దూకేశాను. దూకేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ అప్పుడు ఖాళీ ఇంకా ఏం చేయాలి గమనైపోయిన తర్వాత ఇంకా మళ్ళీ అడ్డకు అమ్మేలోపు ఇంకెక్కడైతే ప్రయత్నించాక అని చెప్పేసి ఇంకా ఎమ్మెల్యే ఉన్నాడు, చంద్ర ఉన్నాడు, సుజిత్ అందరి మీద చెప్పేశాను.